హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒకే ఒక కప్పు పెసరపప్పుతోటి అప్పటికప్పుడు టేస్టీగా అండ్ క్రిస్పీగా నెయ్యి కారం దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు పొట్టు లేని పెసరపప్పుని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని వీటిని జస్ట్ 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం కనుక లేకపోతే వేడి నీళ్ళని పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి, సరిపోతుంది. వేడి నీళ్ళు పోసారంటే మీకు పెసరపప్పు తొందరగా నానిపోతాయి అన్నమాట. మీకు ఒకవేళ టైం ఉంటే గంట సేపు నానబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ గంట సేపు నార్మల్ నీళ్ళలోనే నానబెట్టాను అనమాట. మనకి గంటకి ఈ పెసరపప్పు ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ పెసరపప్పుని వేసుకొని ఈ దోశ బాగా క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెసరపప్పుని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా సూపర్ మార్కెట్స్లో బయట ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా మనకి, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. ఇలా బియ్య పిండిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని నార్మల్గా మనం దోశ బ్యాటర్ని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ 1 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఉప్పుని అండ్ వంట సోడాని వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా ఉండాలి. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో గరిట జారుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ మీద అప్లై చేసుకోవడానికి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఈ నెయ్యి ఇంకా కారం రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి నెయ్యి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకుందాం. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో మీడియంగా వేడి చేసుకోవాలి. పెనం వేడి అనేది మరి ఎక్కువగా ఉండకూడదు. పెనం మీడియంగా వేడైన తర్వాత దీని మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా ఈ దోశను వేసుకోవచ్చు. ఇలా దోశను వేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కారం ఉంది కదా, ఆ నెయ్యి కారాన్ని ఇలా దోశ అంతా కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా ఈవెన్గా కాలే వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా ఎర్రగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా దోశను ప్రిపేర్ చేసుకోవడం. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. కానీ ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశ వేసుకుంటే మీకు అన్ని దోశలు కూడా ఇదే విధంగా క్రిస్పీగా ఎర్రగా వస్తాయన్నమాట. సో ఇలా వేసుకొని దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.